నా చిన్నప్పుడు మా చిన్నమ్మల్లో ఎవరో ఒకళ్ళు మా ఇంటిలోనే ఉండేవాళ్లు. అమ్మకి 4 చెల్లెళ్ళు. మా ఇంటికొస్తే నెల రోజులపైనే ఉండేవాళ్లు. మా ఊర్లో కూడా వాళ్లకి ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. వాళ్ళు వయసు కూడా తక్కువేమి కాదు. 19 లేక 20 ఉంటుందప్పుడు. ఒకరోజు సినిమాకి మా చిన్నమ్మ వాళ్ల ఫ్రెండ్ ఒక అమ్మాయి, నేను వెళ్ళాం. పెద్ద వానొచ్చింది వచ్చేటప్పుడు. అలాగే తడిచిపోయి వచ్చేశాం. ఇంటికొచ్చాక అమ్మ తిట్టింది. ఏమే, నువ్వు తడవడం కాకుండా వాణ్ణి తడిపేశావా? సర్లే, వెళ్ళి తల తుడుచుకోండి అనంది కొంచెం గట్టిగానే. ఆ రోజు తర్వాత మళ్ళీ మా చిన్నమ్మ వాళ్ల ఫ్రెండింటికి వెళ్లేటప్పుడు నన్ను తీసుకుని వెళ్ళింది. చిన్నపిల్లన్నే కదా, అందుకేనేమో. ఆ రోజు చిన్నమ్మ వాళ్ల ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆవిడ మెడలో ఉన్న గొలుసు చూసి, ఏమే, చేయించుకున్నవా అని అడిగింది. లేదే, పాతదే, అప్పుడప్పుడు పెట్టుకుంటా అంతే అంది తను. ఆవిడ పేరు రాధ. ఏదీ ఒకసారివ్వు అని రాధ మెడలో నుండి తీసుకుని మా చిన్నమ్మ మెడలో పెట్టుకుంది ఆ గొలుసుని. అది ఒంటిపేట గొలుసే. కొంచెం పొడుగ్గా చిన్నమ్మ సళ్ల కిందకు దిగింది. అబ్బా, పెద్దది బావుందే అంది రాధతో చిన్నమ్మ. మనకెందుకు, తీసిచ్చేయ్ అన్నాను పిన్నితో. నేను ఉంచేసుకుంటాను, ఇవ్వను అంది పిన్ని. తప్పు, అలా తీసుకోకూడదు, ఇచ్చేయ్ అన్నాను. ఇది నాకు బాగా నచ్చింది, ఇవ్వను అంది పిన్ని. రాధ కూడా అక్కడే ఉంది. మా మాటలు విని నవ్వుకుంటుంది. ఈలోపు పిన్ని నేను చూస్తుండగానే గొలుసు లింకి తీసేసి జాకెట్ సళ్ల మధ్య గుంటలో వేసుకుంది. అదేంటి పిన్నీ, నిజంగానే దొబ్బేస్తావేంటి వాళ్ళది, అదిచ్చేయ్ అన్నాన్నేను. ఇవ్వనురా, కావాలంటే నువ్వు తీసిచ్చేసుకో అంది పిన్ని. వెంటనే నేను పిన్ని బయట తీసి జాకెట్ సళ్ల లోయలోకి చేయిపెట్టి గొలుసు అడుక్కి వెళ్ళిపోయిందది. ఏదోలా దొరకబుచ్చుకుని బయటకు తీసా గొలుసుని. ఏదో సాధించినవాళ్ల ఆ గొలుసు రాధకిచ్చి, ఇదిగో నీ గొలుసు నువ్వు తీసుకో అని ఇచ్చేశాను. పిన్ని మాత్రం నేను చేసిన ఆ పనికి అవాక్కైపోయి అలాగే ఉండిపోయింది. రాధా పిన్ని ఒకళ్ళ ముఖాలొకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ విషయం నాకు మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఎందుకో మరి. నా చిన్నప్పుడు ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాళ్లం. నాన్న ఆ ఊరికొక ఆఫీసర్. అప్పటిదాకా ఏ ఆఫీసర్ కూడా ఫ్యామిలీని ఆ ఊరికి తీసుకుని రాలేదు. వేరే ఊరు నుండి వచ్చి పని చూసుకుని వెళ్ళిపోవడమే. ఒక్కోసారి ఎగ్గొట్టేయొచ్చుగదా. అలా అయితే మేము ఆ ఊరు వెళ్లేసరికి అందరూ చాలా అప్యాయంగా ఉండేవాళ్లు. నాకప్పుడు తెలియని వయసు నుండి తెలిసిన వయసులోకి మారుతోంది. చుట్టుపక్కల ఆంటీసందరూ మా ఇంటికి రావడం, ఏదో ఒక వరుసతో నాన్నని పిలవడం, కొంచెంసేపు కబుర్లు చెప్పి వెళ్లడం. అప్పుడప్పుడు అమ్మ కూడా ఆ ఆంటీసింటికి వెళ్ళి రావడం కామనైపోయింది. అమ్మ ఏదన్నా చిన్న చిన్న సరుకులు ఇంటిలోకి తీసుకుని రమ్మంటే మా వీధిలోనే ఒక కొట్టు ఉండేది. ఆ కొట్టుకు వెళ్ళి తీసుకొని వచ్చేదాన్ని రోజు. ఆ కొట్టులో అంకుల్ కాకుండా ఆంటీ కూర్చుంది. మాంచి ఒంగోలు గిత్తలా ఉంటుందిలే ఆంటీ. నేను అడిగిన సరుకులు తీసి ఇచ్చే పనిలో ఆంటీ బయట జారింది. అబ్బో, జాకెటు బాగా కిందకు ఉండడంతో సగం సళ్ళు మనకి కనిపించేశాయి. అంతకుముందు మా ఇంటిలో ఉండే పిన్నులు చిన్నపిల్లాణ్ణి కదా అని నా ముందే బట్టలు మార్చుకునేవారు. అలాంటప్పుడు ఎప్పుడూ లేని ఫీలింగ్ ఈ కొట్టులో ఆంటీ బయట జారినప్పుడు వచ్చింది. ఆంటీ బయట సరిచేసుకుంది వెంటనే. కాని ఇంకొంచెం సేపు కనిపిస్తే బాగుండేది అనిపించింది నాకు. మళ్ళీ ఆ ఆంటీ బయట జారుతుందేమో అని చీటికి మాటికి ఆ కొట్టుకు వెళ్ళేవాణ్ణి. ఎప్పుడైతే ఆ ఆంటీ బయట జారినప్పుడు నాకు చూడడం బాగుందనిపించిందో నాలో మార్పు వచ్చింది. మా ఇంటిపక్కల ఆంటీసు వంగున్నప్పుడు బయట జారుతుందేమో అని చూడడం మొదలెట్టాను. ఆ టైంలో మా ఇంటిలో పిన్ని లేదు. అబ్బా, ఇప్పుడు పిన్ని ఉంటే పిన్ని బట్టలు మార్చుకుంటుంటే చూసేవాణ్ణి కదా అనిపించింది. ఒకరోజు సాయంత్రం అమ్మ అన్నం పెట్టింది నాన్నకి నాకు. నేలమీద కూర్చుని తింటున్నాం. కూర ఏదో వడించడానికి అమ్మ వంగుంది. అప్పుడు అమ్మ బయట జారింది. అబ్బా, ఆ కొట్టులో సీన్ కాకపోతే ఇంకొంచెం దగ్గరికి వావ్ అనుకుని అలాగే చూశాను. ఏంట్రా, కూర ఇంకా కావాలా అంది అమ్మ. ఆ, కావలి అన్నాను. సరే అని ఇంకొంచెం వేసింది. అప్పటివరకు బయట అలా జారే ఉంది. అన్నం తినేశాక పడుకుని ఆలోచించా. అమ్మని అలా చూడొచ్చా? తప్పుకదా. ఆంటీనైతే ఓకే,
అమ్మని అలా చూడకూడదు అనుకుని నిర్ణయించుకున్నా. ఆ తరువాత రోజు నుండి ఏ ఆంటై వంగుని పనిచేస్తున్నా సరే బయట జారుతుందేమో అని అదే పనిగా చూసేవాణ్ణి. ఒక్కోసారి నాకు కావలసింది జరిగేది, ఒక్కోసారి జరిగేది కాదు. నాకు రోజువారీ పనుల్లో అదొక పని అయిపోయింది. కొన్ని రోజులకి అమ్మవి మళ్ళీ అదే సీన్ కనిపించింది. నేను చూస్తుండగానే బయట జారడం, సళ్ళు కనిపించడం, నన్ను నేను మరచిపోయి చూసేయడం జరిగిపోయింది. అంతా అయిపోయాక అదేంటి, అమ్మని అలా చూడకూడదు అనుకున్నాంగా, మళ్ళీ చూసేశానేంటి? ఛ, ఇలా ఇంకోసారి చూడకూడదు అనుకుని గట్టిగా అనుకున్నాను.